వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము ర్యాంప్ వర్కౌట్ అంటే ఏంది? ర్యాంప్ అంటే ఏంది? పైకి వెళ్ళడం. ఈ ర్యాంప్ వర్కౌట్ అనేది మన ఇన్స్టిట్యూట్ నుండి వీక్లీ 1 టైం చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు యోచన చేస్తామంటే మనం ఎప్పుడు ప్లెయిన్గా ఉరుకుతుంటాం కాబట్టి మనకు హార్ట్ బీటింగ్ మీద అనేది మామూలుగా నార్మల్గా పడుతుంటుంది. ఈ ర్యాంప్ వర్కౌట్లు ఏంటంటే మనకు హై పడుతుంది. హై పడడం వల్ల మనము రేపు మామూలుగా పరిగెత్తేటప్పుడు మనం ఈజీగా పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. ఈ ర్యాంప్ వర్కౌట్ చేసేటప్పుడు ఎందుకంటే మనం సిమెంట్ దాని మీద చేసేటప్పుడు చాలామంది ఏంటంటే లెగ్ను స్ట్రాంగ్గా బలంగా కొడుతూ ఉంటారు. అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే లెగ్స్ చిన్బన్ పెయిన్ ఆ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక మూమెంట్గా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏంటంటే మినిమం జాగింగ్ లాగా చేసి తర్వాత మీడియం చేసి తర్వాత మనము ఒక షెడ్యూల్ ప్రకారం దీన్ని చేయాలి. ఇప్పుడు నేను మామూలుగా మేము ఎట్లా చేస్తున్నామో మీరు దీన్ని చూడండి. ఓకే, ఇప్పుడు చూశారు కదా మన ర్యాంప్ వర్కౌట్ ఎలా ఉంటుందో. చాలామంది ఏంటంటే ర్యాంప్ వర్కౌట్ రెగ్యులర్గా కూడా చేసేవాళ్ళు ఉంటారు, ఎక్కువ టైం చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే బాడీ డ్యామేజ్ అవుతుంటుంది. అంటే టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. ఏ బాడీ వీక్లీ 2 టైం చేయాలి, ఏ బాడీ వీక్లీ 1 టైం చేయాలి అనేది ఆ టైప్స్ ఆఫ్ బాడీని బట్టి చేసినప్పుడు మాత్రమే మనకు గ్రౌండ్లో స్కోర్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు ఎలా చేయాలనేది మనం చేసేటప్పుడు కూడా మనం ఎందుకంటే జాగ్రత్తగా చేయాలి. చేసినప్పుడు మాత్రమే మనకు అది ఉంటుంది. లేదంటే ఫిజికల్ అనేది చాలా డేంజర్. ఏ ఒక్క మిస్టేక్ చేసినా ఇంజూరీ అవుతాయి, చాలా డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. కాబట్టి మీరు మా యొక్క ఇన్స్టిట్యూట్ను మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. మేము నెక్స్ట్ 18th నుంచి వెళ్ళి న్యూ బ్యాచెస్ కూడా మేము రిటర్న్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మన యూనివర్సిటీలో రిటర్న్ గ్రౌండ్ 2 ఉంటాయి కాబట్టి దాదాపు కానిస్టేబుల్ కొట్టాలనుకున్నా, ఎస్ఐ కొట్టాలనుకున్నా కానీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.